గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోనికి ట్రై చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ అయితే 23 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అయితే మనమైతే ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. పుష్ప పార్ట్ 2 అయితే మూవీ ఇది రూల్ మూవీ ఇప్పుడు ముంబైలో అయితే ఎంత కలెక్ట్ చేసింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఎంతమంది వీక్షకులు అయితే వీక్షించిండ్రు. థర్డ్ పాయింట్ వచ్చేసి మూవీ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనం ముంబై కలెక్షన్ దగ్గర దగ్గర వచ్చేసి ఈ మూవీ ఇప్పటివరకు కలెక్ట్ చేసినాము. దగ్గర దగ్గర వచ్చేసి నెట్ కలెక్షన్ 235,00,00,000 గాయ్స్. ఈ మూవీ అయితే ముంబైలో ఒక్క ఊరు ముంబైలో ఒక్కళ్ళే కలెక్ట్ చేసాం. కలెక్షన్ అంతా 230,00,00,000. అది ఫస్ట్ ప్లేస్‌లో అయితే 'పుష్ప 2' అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనకైతే ఏ మూవీస్ అయితే ఉన్నాయంటే 'బాహుబలి' అయితే సెకండ్ ప్లేస్‌లో ఉంది. 192 క్రోర్స్. తర్వాత వచ్చేసి 'జవాన్' మూవీ 132. తర్వాత మనకు 'కేజీఎఫ్ చాప్టర్ 2' 126. తర్వాత మనకు 'కల్కి 289' అది 106 ఏమో ఉంది. అంటే అలా ఏ విధంగా ఆడిందనేది మనకు ముంబైలో అయితే చూసాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందో అక్కడ కూడా అంత మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పవచ్చు. అయితే మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనకు 'రావణ్ ఫర్' మనకైతే ఆల్రెడీ అయితే 'పుష్ప పార్ట్ 2' 18,000,00,00,000 1,500,00,00,000 అయితే దగ్గర దగ్గర 1,800,00,00,000 అయితే మొత్తం అయితే ఆయన చూపించిండ్రు. వాళ్ళైతే మొన్న వాళ్ళ మీదైతే 'మైత్రి' మూవీస్ మీదైతే వాళ్ళైతే చాలా పెద్ద అయితే రచ్చరచ్చ అయితే నడిచింది. వాళ్ళైతే చాలా ఫేక్ కలెక్షన్స్ చూపించిండ్రు అని చెప్పేసి అయితే ఐడీ దాడుల మీద జరిగిన తర్వాత వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ చూపించిండ్రంట అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా విమర్శలు అయితే జరగడం అయితే జరిగింది. అవన్నీ ఫేక్ కలెక్షన్ కాదు. మేము నిజంగా అయితే కలెక్షన్స్ అయితే చూపించినాము. దగ్గర దగ్గర వచ్చింది 2,300,00,00,000 అయితే వాళ్ళైతే 18,00,00,000 అయితే పోస్టర్‌లు అయితే ఎయడం అయితే జరిగిందని చెప్పేసి అయితే చాలా మంది చెప్పిండ్రు. అదేది పోస్టర్ అయితే ఏసిన తర్వాత అయితే చాలా విమర్శలయితే నడిచింది గట్టిగనే అని చెప్పేసి చెప్పిండ్రు బయటైతే. ఆ తర్వాత వచ్చేసి మనకైతే ముంబైలో అయితే గ్రేట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా గొప్ప కలెక్షన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్పవచ్చు. మన ఇండియా తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా తెలంగాణ వచ్చినావో అక్కడ సైడ్ కూడా అంతే వచ్చినాయి. అతని ఫాలోయింగ్ హాలీవుడ్ మన బాలీవుడ్ తర్వాత అక్కడ గింబై మొత్తం అల్లాడించిందని చెప్పవచ్చు మనకు అల్లు అర్జున్ గారైతే. ఇప్పటివరకు చరిత్రలో అలాంటి రికార్డ్స్ అయితే ఎవరైతే పుట్టియలా ఆళ్ళు బాలీవుడ్‌లోనే ఎవరు రికార్డ్స్ అయితే పుట్టియలా అలాంటి రికార్డ్ అయితే మన అల్లు అర్జున్ అయితే క్రియేట్ చేసిండని చెప్పేసి చెప్పవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనమైతే మాట్లాడిన సెకండ్ పాయింట్ ఇది నెట్‌ఫ్లిక్స్ కలెక్షన్ ఎంతమంది చూసిండ్రు, ఎంతమంది అయితే ఇప్పటివరకు వీక్షించారు అని చెప్పేసి దాదాపుగా గైస్ ఇది పెట్టిన 5, 6 రోజులకి దగ్గర దగ్గర వచ్చేసి 5,00,00,000 మంది వీక్షకులైతే చాలామందయితే చాలామందయితే వీక్షించిండ్రు. బాలీవుడ్ అక్కడ సైడ్ నుంచి, ఇక్కడ సైడ్ నుంచి అయితే చాలామందయితే వీక్షించిండ్రు. చాలా అయితే కలెక్షన్స్ అయితే ఈ నెట్‌ఫ్లిక్స్ కూడా కొనుక్కున్నది. అయితే అది అప్పట్లో మధ్యలో ఆహ్, 'ర్యాంపేజ్‌లో' అయితే ఒక 22 మినిట్స్ అయితే కనెక్ట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా తర్వాత అదే నెట్‌ఫ్లిక్స్ అని నేను ఈ దినాన్ని విడుదల చేస్తా అని చెప్తే లేదని చెప్పేసి కొన్ని రోజులు ఆగమని చెప్పేసి నెట్‌ఫ్లిక్స్ అది ఆపి తర్వాత సినిమా టాక్స్‌లో ఏసినాక ఒక డేట్ అనౌన్స్ చేసినాక నెట్‌ఫ్లిక్స్ అయితే మొన్న ఇచ్చిండ్రు. ఎక్స్‌ట్రా రీలోడెడ్ వర్షన్ వచ్చేసి. ఇది కంటిన్యూ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే బానే ఆడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మూవీ పరంగా మనకు చెప్పాల్సిందంటే ఈ తెలుగు ఆడియన్స్ బానే కనెక్ట్ అయింది. ఇక్కడ సైడ్ మనకు అక్కడ హిందీ వర్షన్‌లో కూడా బానే కనెక్ట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి దగ్గర దగ్గర 1972,00,00,000 అయితే వచ్చినాయి. టోటల్‌గా వరల్డ్‌గా మొత్తం 'పుష్ప 2' అయితే వచ్చిన కలెక్షన్‌లు 1972,00,00,000 దగ్గర దగ్గర మొత్తం రీలోడెడ్ వర్షన్ తర్వాత అన్నీ వచ్చేసేది 1972,00,00,000 అయితే వచ్చింది. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా మొత్తం కలెక్షన్స్. ఇప్పుడు ఇది చైనాలో కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి జపాన్, చైనా అక్కడ సైడ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనేది అది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే తెలవదు. మనకు అప్పుడైనాక రిలీజ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. 'త్రిబుల్ ఆర్' తర్వాత మనకు 'త్రిబుల్ ఆర్' దగ్గర 6 నెలల తర్వాత రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా ఎన్ని రోజులకైతే రిలీజ్ అయిద్దో తెలవదు ఖచ్చితంగా అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియోతో మీకు నోటిఫికేషన్ వస్తది. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.